హ్యాపీ. నేను మొన్న యాక్చువల్లీ కొంచెం భయపడుతూ ఉన్నా, కానీ ఫైనల్లీ నేను మొన్న అనుభవం అన్న మొత్తం నాకు ఆనందంతో సహా చూపించినప్పుడు సినిమా ఐ లిటరల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చిన్న పిల్లలు చూసినప్పుడు నన్ను అన్న మటన్ చికెన్ మటన్ అంటూ ఉంటారు చిన్నపిల్లలు. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇందాక అని చెప్పినట్టు అలా ఇంట్లో చాలా మంది ఉన్నారు సార్ ఫ్యామిలీ. సో వాళ్ళందరికీ ఈ సినిమా ఏంటంటే ఒక గిఫ్ట్ లాగా 31st ఈ 3 days అనేది అందరికీ పండగ ఇండియా మొత్తంలో తెలిసిందే. సో మన తెలంగాణ ఆంధ్రాలో పండగ చేసుకోవాలంటే థియేటర్కి వెళ్ళి మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మూవీ అయితే ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఇందాక యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు చాలా కష్టపడ్డా అన్న, ఇది ఒకటే చెప్తున్నా, చాలా కష్టపడ్డా లైఫ్ లో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు చాలా కష్టపడ్డా. ఇదే వెంకయ్య గోపాల్ సార్ ఆఫీస్ లో నేను వెళ్ళాను, చెప్పగలిగేలాగా తిరిగాను, అన్ని చేశాను. ఆ టైంలో కూడా పాప ఆయన ఒకటే అన్నారు, అరే నీకు ఏదో ఒక టైం వస్తుంది, డెఫినెట్లీ నేను అవకాశం తప్పకుండా నేను ఇస్తానన్నారు. నేను ఒకటే చెప్పాను, సార్ నేను ఎంతో కొంత పేరు తెచ్చుకొని మీ దగ్గరకు వస్తానన్నాను. ఆయన అలాగే గుడ్కర్ బాలరాజు కూడా ఇచ్చారు. సో అట్ ది సేమ్ టైం మళ్ళీ నా మాషా భాయ్ ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఎవరు నేను తర్వాత. సో నెక్స్ట్ ఇప్పుడు నేను లక్కీ లక్ష్మణ్ గురించి మాట్లాడాలి. నేను ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను టీవీలో చూస్తాను ఏంటి ఇది అనేది. ఎందుకంటే సినిమా చేయడం ఒక ఎత్తైతే దాన్ని ప్రాపర్ గా ప్లానింగ్ చేసి సాంగ్స్ కానీ లేకుంటే సినిమా రిలీజ్ చేయడం కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్ లో కరెక్ట్ టైంలో అనేది చాలా ఇంపార్టెంట్. అది కలుస్తున్న ప్రొడ్యూసర్ మా హరిత గోగిని సినిమా ఎప్పుడు అని చెప్పేసి అడిగి ఒక యాక్టర్ కి అంతకన్నా పెయిన్ ఏమి ఉండదు. 2 years అయిందన్న బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చి ఫైనల్లీ ఈ సినిమా లక్కీ లక్ష్మణ్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ హరిత గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మీడియా మిత్రులందరికీ అండ్ పెద్దవాళ్ళందరికీ ఇక్కడ ఎవరైనా గెస్ట్ వచ్చారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరున. అండ్ ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఈరోజు నా జీవితంలో ఏదైతే సినిమా థియేటర్ లో చూద్దాం అనుకున్నానో ఈ రోజు టీజర్ ఇక్కడ పడుతూ ఉంటే సాంగ్స్ పడుతుంటే మనం ఇంతమంది నాకు నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. నాకు ఇంతకన్నా ధైర్యం ఇంకేం కావాలన్నా నాకు అలా ఇండస్ట్రీలో సపోర్ట్ చేస్తారు, చెయ్యరు, రమ్మంటే వస్తారు, రారు, వచ్చిన మనస్ఫూర్తిగా మాట్లాడు అలాంటివి అవుతుండే. కానీ ఫ్యాన్స్ అనేవాళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎప్పటికీ గుండాలు పెట్టుకొని చూసుకుంటారు. ఎక్కడికి వచ్చారు అది తెలుసుకోండి, నాకు తెలియదు. అన్న నేను బస్తాలు తిరిగిపోయినా డైలీ అన్న ఏంటంటే మళ్ళీ ప్రజలంతా మళ్ళీ మన ప్రాబ్లం అయిపోతుంది. ఏమన్నా వద్దని ఇదంతా పక్కన నాకు నిజంగా అంటే నేను బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన వల్ల చాలా మంది అడిగిరు. ఆ టైంలో బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఇళ్ళలు గోడలు అప్పుడు విన్నది. మళ్ళీ ఈ రోజు టీజర్కి విన్నాను నేను. అది చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడే ఒక మనిషి అనేవాడు కనబడతారు చాలా మందికి. బట్ సక్సెస్ ఉన్నా లేకపోయినా మనల్ని ఆదరించేది ఓన్లీ కేవలం మనల్ని ఇష్టపడే వాళ్ళు మన ఫ్యాన్స్, మన ఫ్రెండ్స్. సో ఐఎమ్ బ్లెస్డ్ ఆ విషయంలో. అండ్ అట్ ది సేమ్ టైం నాకు అంటే ఇందాక మేము కూడా చెప్పినట్టు, అఖిల్ చెప్పినట్టు, మన అందరూ మన సన్నీ చెప్పినట్టు అంటే నేను ఎంత కష్టపడుతున్నాను నాకు తెలుసు. నిజంగా చెప్తున్నా 5 hours నిద్రపోతున్నాను. నేను నైట్ అంటే నిద్రనే లేదు. ఎందుకంటే ఈ రోజు టీజర్ లాంచ్ అయినాయి, సినిమా అన్న టీజర్ లాంచ్ చేస్తున్నావు, ట్రైలర్ లాంచ్ చేస్తున్నావు, ఇంకా సినిమా ఏంటన్నా రిలీజ్ అయితే లేదు, అది 100 క్వశ్చన్లు అడిగారు. నేను అందరూ ఒకటే ఆన్సర్ చెప్తున్నాం, మేము కష్టపడి మేము ఈ స్థాయికి ఎదిగినాము. సో మేము ఇచ్చేది ఏంటంటే ఒక యాక్టింగ్ చేసి సినిమాలో మా అందరం మేము ఎంత పబ్లిసిటీ చేయాలో, మేము ఎంతలా ముందుకెళ్లాలో అంతలా చేయగలుగుతాం. మీరు అంత ప్రొడ్యూస్ సో అదే సైలెంట్ ఉన్నాడు. కానీ ప్రతి సీన్ లో క్లారిటీ అనేది మిస్ అవ్వకుండా కామెడీ కూడా ఫ్యామిలీతో చూసే కామెడీ టైమింగ్ అనేది మధ్య రావట్లేదు. అన్ని వల్గర్ కామెడీలో లేకపోతే చిన్నపిల్లల్ని అరే కొంచెం స్కిప్ చేద్దాం ఇది అనే కామెడీలు అంటుంటాయి. కానీ నేను చేసిన కామెడీ టైమింగ్ మాత్రం ఫ్యామిలీస్ అందరూ చక్కగా థియేటర్ లో కూర్చొని చూడడానికి మన ఫ్యామిలీ ఎంతో చూసే ఒక కామెడీ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.
అండ్ సేమ్ టైం ప్రవీణ్ గుడి నా మూడు సినిమాలకి ఎడిటింగ్ చేస్తున్నాడు. సో ప్రవీణ్ గుడి మ్యూజిక్ మంచి రెస్పాన్స్ వస్తుంది. నేను యాక్చువల్లీ ఇప్పుడు నేను ఎమోషనల్ అవుతున్నా కంట్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇందాక క్లియర్ లేకుండా యాక్ట్ చేసినట్టు మళ్ళీ ఇప్పుడు నన్ను యాక్ట్ అంటారేమని చెప్పేసి అందుకే కొంచెం కంట్రోల్ తెలుసుకుంటున్నా నేను. సో ఏం లేదన్నా మీడియా మిత్రులందరితో ఒకటే కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అన్నా నేను ఎన్నో మీలాగనే ఒక చిన్న స్ట్రీట్ నుంచి అందరి దగ్గర నుంచి ఒక స్ట్రీట్ నుంచి గల్లీ నుంచి ఈ స్టేజ్ దాకా ఎదిగినాం. మేము అందరం బిగ్ బాస్ చేస్తాం, లేదంటే సీరియల్ చేస్తాం, లేకపోతే షార్ట్ ఫిల్మ్ చేస్తాం. అవకాశాల కోసం ఏదైనా చేయడానికి రెడీ ఉంటాం. ఎందుకంటే మాకు ఏకైక తెలిసింది ఒకటే, యాక్టింగ్ 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 అంతే. సో మాకు కావాల్సింది సినిమా సినిమా సినిమా. సినిమాకి వెళ్ళాలంటే మా లాంటి వాళ్ళకి డైరెక్ట్ వెళ్ళలేం, తప్పకుండా పోలేం, ఎందుకంటే మాకు సపోర్ట్ లేదు కాబట్టి. మేము మాకు కావాల్సింది ఏంటి, ఒక్కొక్క స్టెప్ ఎదగాలంటే ఆ టైంలో మేము చేయాల్సింది ఏంటి, అరే సీరియల్ వచ్చినా కూడా యాక్టింగ్ ఎలా చేద్దాం, అరే షార్ట్ ఫిల్మ్ అయినా కూడా యాక్టింగ్ ఎలా చేద్దాం, ఆల్బమ్ సాంగ్ వచ్చినా కూడా యాక్టింగ్ ఎలా చేద్దాం. మనం కావాల్సింది మన ఆడియన్స్ తెలియాలి అరే సోహెల్ అంటే ఎవరు. కానీ ఆ ప్లాట్ఫామ్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఈ పేరు ఇచ్చింది, సోహెల్ అనే పేరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిగ్ బాస్. అండ్ సేమ్ టైం మొన్న December 30th రిలీజ్ అని చెప్పేసి నాగార్జున సార్ గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్. అండ్ ఒకటే చెప్తాను, చిరంజీవి సార్ గురించి చెప్పాలి. నేను శంకర్ జిమ్ లో కలిసినప్పుడు హాయ్ అని చెప్పేసి ఫస్ట్ టైం కలిసిన. సో వచ్చి సోహెల్ చిరంజీవి గారు ఒక మాట అన్నారు నీ గురించి మేమందరం ఉన్నప్పుడు, సోహెల్ మంచి గొప్ప యాక్టర్ ఉంటాడు అని చెప్పేసి అని అన్నారు. అనగానే నా కళ్ళలో లిటరల్లీ టీయర్స్ వచ్చేసాయి నాకు. వెరీ హ్యాపీ. నా ప్రెజెన్స్ లేకుండా అక్కడ అందరి ముందు ఆ మాట ఆయన డిసైడ్ చేశారంటే అంత మించి ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. అండ్ ఇంతమంది నా గురించి చెప్తుంటే లిటరల్లీ ఐ అచీవ్డ్ ఇట్. అండ్ ఇంకా కష్టపడ్డా మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటాను. ప్రీ రిలీజ్ లో మాట్లాడుతాను ఇంకా మీడియాని. సో టీజర్ అందరూ తప్పకుండా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎందుకంటే నేను కష్టాలు ఎప్పుడు అఖిల్కి చెప్పుకుంటూ ఉంటా, సన్నీకి చెప్పుకుంటూ ఉంటా, మేఘకి చెప్పుకుంటూ ఉంటా, వీళ్ళందరితో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు మేమందరం అంతే, అది కామన్ గా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటో. బిగ్ బాస్ అంటే అక్కడ వరకు చూస్తారేమో, సినిమా ఫేమ్ లేదన్నా బిగ్ బాస్ ఫేమ్ లేదు. ఓకేనా? సో నేను ఇప్పుడు సినిమా ఫేమ్ తోటి ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి. నేను హీరోగా పనికి వస్తే ఇండస్ట్రీ ఉంటాయి, హీరోగా పనికి రావచ్చు అంటే నేను ఇండస్ట్రీ వెళ్ళిపోతాను. మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ వస్తా కానీ నేను ఇండస్ట్రీలోనే ఉంటాను. కానీ దయచేసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, టీజర్ కి రెస్పాన్స్ కింద కమెంట్స్ పెట్టండి. కమెంట్స్ అన్ని చదువుకుంటూ కూర్చుంటాను. లేట్ గా వచ్చిన సారీ స్పెషల్లీ సారీ ఫర్ యూ అండ్ ప్రొడ్యూసర్ గారు. మనం సైడ్ వెళ్ళంటే ఆ సైడ్ చెప్తాం, వాళ్ళ చిన్న అర్థమైంది. ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, నా డార్లింగ్ సపోర్ట్ ఇవ్వడానికి. సో మీడియా వీఆర్ ద స్ట్రాంగెస్ట్. మీరు మళ్ళీ ప్రూవ్ చేయాలని నా కోరిక. ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పారు కదా, వాడు గ్లిజరిన్ కూడా పెట్టుకోకుండా యాక్ట్ చేశాడు అని. యాక్టర్ వాడి విషయంలో నేను ఒకటి చెప్తానండి, వాడు ఆ టైంలో గ్లిజరిన్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే బికాస్ లోపల అంత బాధ. ఈసారి నేను ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళాలి అని ఒక కసితో యాక్ట్ చేస్తాడు ఏ యాక్టర్ అయినా సరే. చాలా మందికి అవకాశాలు వచ్చినా వాళ్ళు ప్రూవ్ చేసుకునే ఒక ప్లేస్ దొరకదు. అలాంటి అవకాశం మీరు ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు. అండ్ భయ్య గారు చూపించాలంటే చూపిస్తాను. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారు, కవర్ చేస్తానండి. వెల్కమ్ సన్నీ గారు. అలాగే మా డైరెక్టర్ రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉన్నటువంటి ఉమెన్ ప్రొడ్యూసర్స్ అంటే ఉమెన్ ఎంటర్ప్రీనర్ వస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలమ్మ, ధన్యవాదాలు. లక్కీ లక్ష్మణ్ సాంగ్ ప్లీజ్ ప్లే. లక్కీ లక్ష్మణ్ సాంగ్ చూస్తే పడిపోతారు. ఆల్రెడీ బిగ్ బాస్ లో వెళ్ళారు కదా, ఇద్దరు అమ్మాయిలు జిమ్
తీసుకుంటే పబ్లిక్ తీసుకునేనా మాస్ ఎలిమెంట్స్ అనేది నేను ఒకటే చెప్తాను, మాస్ అనేది ఫ్యామిలీ మాస్ ఫైట్స్ అవన్నీ. సో సినిమా ఎలా ఉండబోతుంది? సో అంటే ఇది అందరి కామన్ పాయింట్. ఇది లైఫ్లో నేను ఆల్రెడీ అదే చెప్తున్నా, లక్ అనేది చాలా ఇంపార్టెంట్. కష్టపడకపోయినా ఒకసారి తెలియకుండా లక్ వచ్చేసింది, దాని మీద బేస్ చేసుకున్న కథ ఇది. సో నేను కూడా బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేను కూడా అనుకోలే కదా అంత క్లైమాక్స్ కాకుండా క్లైమాక్స్ అన్నీ లక్. ఎందుకంటే ఆ టైంలో ఏదైతే ఆ లక్ కలిసి రావాలి, అట్ ది సేమ్ టైం కష్టంతో పాటు. సో ఈ సినిమా కూడా అదే దాని మీద చేసాను, లక్ మీద. సో అనూప్ రూబెన్స్ గారికి చాలా మంది మ్యూజిక్ లవర్స్ ఉన్నారు. సో 2 సాంగ్స్ అతను కూడా సార్. సో మిగతా సాంగ్స్ ఎట్లా ఉండబోతుంది? సో మిగతా సాంగ్స్ ఇంకా అదిరిపోతాయి. కాలేజ్ సాంగ్ ఉంటుంది, సో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాలేజ్ సాంగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక హీరోయిన్ మెలోడీ సాంగ్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మొత్తం ఆడియన్స్ అందరినీ థియేటర్ తప్పించండి. సో ఎటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఆడియన్స్ రావడానికి కారణం అనేది నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లైఫ్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఈ టెన్షన్లో థ్రిల్లర్, హారర్, యాక్షన్ కాకుండా ఫన్గా మంచిగా హ్యాపీగా నవ్వి బయటకు వచ్చే సినిమాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, పెద్ద వాళ్ళ దాకా అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడదగ్గే ఒక కామెడీ సీన్స్ ఉంటాయి అన్నమాట. కామెడీ సీన్స్ అంటే ఏదో మనం వల్గర్ వేయడమో లేకపోతే మీనింగ్ వేయడం అట్లాంటిది ఏమి ఉండదు. కామెడీ అనేది నిజంగా మన ఇంట్లో సరదాగా వేసుకునే ఉంటాయో న్యాచురల్గా అంత కామెడీ టైం ఉంటుంది. అందుకే నేను చూడాలంటే ఆడియన్స్ ఒకటే చెప్తా, ఫ్యామిలీ నేను మళ్ళీ చెప్తున్నాను, యూత్ అండ్ ఫ్యామిలీ ఇద్దరికి కనెక్ట్ అయ్యే సినిమా నచ్చింది. సో అందుకే రావాలి. సో డైరెక్టర్ డెబ్యూట్ కదా. సో డెబ్యూట్ అయ్యింది. సో సినిమాని ఎలా చూపించబోతున్నారు అన్న? ఇప్పుడు డెబ్యూట్ అయ్యి ఉంటే నేను సినిమాని ఎంత కష్టపడ్డాను, ఆయన కూడా అంత కష్టపడ్డాను. ఎందుకంటే డెబ్యూట్ ఉన్నప్పుడే భయం ఎక్కువ ఉంటుంది, ఆ కష్టం ఎక్కువ ఉంటుంది. సో ఆయన చూపించే విధానం స్క్రీన్ ప్లే కానీ, ఆయన కెమెరామెన్ కానీ, మ్యూజిక్ కానీ, ఎడిటర్ కానీ, సో ఇవన్నీ కలిసి వచ్చిన టెక్నీషియన్స్ ఊరికే సినిమాలు ఒప్పుకోరు. దాని మీద ఒక బలం ఉంటేనే ఒప్పుకుంటారు. అంత పెద్ద టెక్నీషియన్స్ అందరూ తెలిసిన కానీ, ప్రవీణ్ గుడి కానీ, లేకపోతే చూసుకుంటే ధని అన్న, వీళ్ళందరూ ఎందుకు ఒప్పుకున్నారంటే సినిమా క్వాలిటీ అనేది సేమ్ టైం సినిమా. సో ఇప్పుడు తమిళ్ అండ్ హిందీలో కూడా వెళ్ళబోతుంది. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? ఏం లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, ఆడియన్స్ అంటే నేను తమిళ్ ఎంత రీచ్ అవుతుందో, హిందీ ఎంత రీచ్ అవుతుందో నాకు నా ప్రయత్నం నేను చేసుకుంటే కూడా సౌత్ ఇండస్ట్రీ ఎంత తెలిసింది. ఇప్పుడు నంబర్ 1 ఏదైనా సౌత్ ఇండస్ట్రీ. సో కథలో దమ్ముంటే ఏ ఏరియాలోనే కూడా కంపల్సరీ సినిమాకి లాంగ్వేజ్ అనేది ఉండదు. సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంగ్లీష్ అర్థం కాకపోయినా కొన్ని ఇంగ్లీష్ సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తాం. సో అట్లనే ఇది కూడా మనకి కథ ఒకవేళ కనెక్ట్ అయిందంటే ఆటోమేటికల్లీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు మోటివేట్ చేస్తారు. అండ్ ముఖ్యంగా దానికంటే ముఖ్యం హార్డ్ వర్క్ ఎక్కువ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పెద్ద స్టార్ గెస్ట్ అంటే అదే అన్న, నేను మళ్ళీ చెప్తున్నా. సో నాకు గెస్ట్ చాలా ఇంపార్టెంట్, బట్ అట్ ది సేమ్ టైం ఆడియన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఫ్యాన్స్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు నాకు ప్రూవ్ అయింది. సో వాళ్ళే నాకు ఇష్టపడే వాళ్ళే నెక్స్ట్ ఏంటంటే మీ కాబట్టి థింక్ చేస్తూనే ఉండాలి. పబ్లిసిటీ విషయంలో థింక్ చేయాలని, ఇష్టం సినిమా చేయాలని థింక్ చేయాలి. అయితే ఉండదు. ఇట్స్ కాంపిటీషన్ ఫీల్డ్ కాబట్టి ఇట్స్ వెరీ టఫ్. సో అంత కష్టం, ఎందుకంటే మేము సినిమా కంటే ఎక్కువ కష్టమే ఎక్కువ ఉంటుంది మా దాంట్లో. అందరూ అనుకుంటారు యాక్టర్స్, సినిమా వాళ్ళు అక్కడికి కలర్ఫుల్ ఉంటాయి, అటు లోపల అంతా బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. ఒకేసారి 3 లాంగ్వేజెస్లో వేస్తారు కదన్నా. తమిళ్ ఫ్యాన్స్ తమిళ్లో ఉంది, తమిళ్ హిందీ హిందీ దాని గురించి ఒక్క నిమిషం కొంచెం లైటింగ్ వస్తుంది, కొంచెం డెఫినెట్లీ. అంటే నాకు తమిళ్ చూడడానికి ఇంత కమెంట్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది లేకపోయినా కూడా కత్ర అందరూ ఉన్నాయంటే చిన్న వాటర్ డ్రాప్స్ వచ్చేసి సముద్రం వాటిని ఇది కూడా ఈ సినిమా ద్వారా నేను 10 మంది రిలీజ్ అయ్యాను. సో తమిళ ఆడియన్స్ నుంచి ఒకటే కోరుకుంటున్నాను అనమాట. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్
the best movie that is Lucky Lakshman. So I just need your support and blessings, and at the same time Hindi. So I love Hindi, and at the same time मैं महाकाल मतलब हिंदी में बात कर सकता हूँ और जस्ट आई नीड योर सपोर्ट ब्लेसिंग से मेरे को बोला अपने हैदराबादी अलग रहती तो हैदराबाद में बात करता हूँ. सो हिंदी में जो रिलीज़ हुआ मेरा टीजर, तो सब लोग मिलके जो है ना ब्लेसिंग को और जो है ना थिएटर को जाके सिनेमा देखो, और 100% आप सबको जो है ना फिल्म पसंद आता है, नो डाउट इसमें. Right, please go for use. Okay, right, start. Okay. Okay. Hi, sir. How are you? How are you? Thank you very much. Lucky Lakshman. అంటే ఇంట్లో లైక్ న్యాచురల్ వెళ్ళిపోయింది. అందరూ ఆర్టిస్టులు కానీ అందుకే కొత్త వాళ్ళ ఆర్టిస్టులు తీసుకుంటారు, మనలో నడిచే కథలాగా ఉండాలి అని చెప్పేసి. సో జీవితంలో ఎంత కష్టపడ్డాయి చాలా బేస్ చేసుకొని కొంచెం దగ్గరగానే ఉంటుంది. సూట్ కేసు పట్టుకొని వచ్చినాయి కదా, లైట్ కొంచెం అట్లనే ఉంటుంది. అంటే ఎప్పుడు ఇబ్బంది పెట్టేసాను, ఎప్పుడు రాకపోయినా కూడా కష్టపడి నేను యాక్ట్ చేసి అట్ ది సేమ్ టైం డెడికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటే ఫస్ట్ ఉంటుంది డెడికేషన్. అట్ ది సేమ్ టైం నేనేంటంటే 3 షూట్స్ కంటిన్యూ చేసేటప్పటికి ఆ టైంలో తను ఇంత బిజీగా ఉన్నాయి, ఏమున్నా ట్రావెల్ చేస్తూ చాలా కష్టపడి నాకంటే డెడికేషన్ చాలా మంచి మీకు ఎలా చాలా మంది రాలేదు. అదే అంటే యాక్చువల్లీ నేను ఏంటంటే బేసికల్లీ ఫోన్ చేసి చెప్పగానే వస్తాను మిగతా కొంతమంది చెప్పారు రోజున వాళ్ళు కొంతమంది మీరు సో ఐ రియల్లీ ఫీల్ వెరీ బ్యాడ్, బట్ అట్ ది సేమ్ టైం చాలా ఓకే చల్తా. ఎందుకంటే నాకు ఒక్కసారి చెప్పినా కూడా మనస్ఫూర్తిగా వచ్చేవాళ్ళు ఎవరైతే మహబూబ్ అండ్ అఖిల్ గోపి సార్, సురేష్ కుట్టేటి అలా ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఎవరైనా వచ్చారో వాళ్ళందరూ చూసుకుంటాం. ముఖ్యంగా నా ఫ్రెండ్స్ అంటే ఫ్యాన్స్ అన్నారు, ఫ్యాన్స్ అంటారు, సార్ అంటే ఫ్రెండ్స్ అని అంటారు. సో వాళ్ళనే మీరంతా ఈరోజు ఎవరు అంటే పెద్ద గెస్టులు లేకపోయినా కూడా వాళ్ళు ఇంత హంగామా చేసి అంతలా ఈవెంట్ సక్సెస్ చేసి వాళ్ళు హ్యాపీగా ఇచ్చారు కదా. సో టోటల్ క్రెడిట్ గోస్ టు దెమ్, వాళ్ళే నాకు ఇస్తారు. టు బి ఫ్రాంక్, అది నేనేదో చెప్పాలని చెప్పాను మనసుకుంటే అదే నిజంగా ఒక యాక్టర్గా, ఒక ఎదిగే యాక్టర్గా వాళ్ళలో ఒకలాగా గుర్తించి వాళ్ళు ఏదైతే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో అంతకుమించి ఇంకేం కావాలి లైఫ్. అది ఎందుకంటే మళ్ళీ టీయర్స్ అంటే మళ్ళీ ఇందాక అదేది వాడు అట్టి టీయర్స్ వచ్చేస్తే వాడికి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వెరీ ప్యాషనేట్. అట్ ది సేమ్ టైం అనుకున్న టైంలో సాంగ్స్ రిలీజ్ చేస్తారు, అనుకున్న టైంలో సినిమా రిలీజ్ చేస్తున్నారు, అనుకున్న టైంలో సినిమా రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కటి పర్ఫెక్షనిస్ట్ అంటారు కదా, ఒక పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ నిజంగా చాలా హ్యాపీ అవుతుంది. ఎందుకంటే ఇయర్స్ అయిపోయింది బయటకు వచ్చి. సో ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది, దట్ ఈస్ లక్కీ లక్ష్మణ్. వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ అంటే ఒక మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆడియన్స్ అందుకే నేను భయపడుతున్నాను. ఆడియన్స్ ఫస్ట్ థియేటర్ అంటే హ్యాపీ వాచ్ అని బికాస్లో ఉన్నాను చూడండి అని చెప్పేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ నెక్స్ట్ పబ్లిసిటీ కూడా ఇంకా ఎలా చేయాలి అని చెప్పేసి ఎందుకంటే ఆడియన్స్ వస్తున్నారు, సినిమా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే వాళ్ళు సక్సెస్ చేస్తారు. సో దానికోసం రేటింగ్ ఆడియన్స్. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సో యా
మూవీలో సేమ్ చేస్తాడు నాకు కూడా. ఓకే, వెరీ నైస్ అన్నమాట. చిన్నప్పటి వరకు ఇద్దరు యాక్ట్ సరిపోయారు. అయానికి కదా, అయా ఎలా అనిపిస్తుంది? చాలా నాతో పార్టీ చేశారు తను కూడా. సో మేమిద్దరం బాండింగ్గా మ్యాచ్ అయ్యింది మళ్ళీ. ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్రొడ్యూసర్ మాకు కూడా చాలా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. మేము బ్రదర్స్ అని తెలియని వాళ్ళు ఉండే అనమాట. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, ఏదైనా డిపార్ట్మెంట్లో అందరూ మా అన్న సీన్ చూస్తారు షూటింగ్ అప్పుడు. తర్వాత నా సీన్ చూస్తారు చైల్డ్ ఎపిసోడ్. సో మా అన్నకు వచ్చి అరే చిన్నప్పుడు క్యారెక్టర్ అబ్బాయి సేమ్ నీలాగే ఉన్నాడు, సేమ్ నీలాగే ఉన్నాడు ఉన్నారు, చూపిస్తే షాక్ అవుతామని మా అన్నకే చెప్తున్నారు. సార్ నిజంగా సార్ నేను చూడలేదు సార్, నిజంగా ఐ థింక్ చిట్టు మీ క్యారెక్టర్ చేశారు కదా. సో గట్టి చట్నీ క్యారెక్టర్ చిన్నప్పటి క్యారెక్టర్ చిట్టు ఉన్నారా? ఒకసారి చిట్టు కవర్ చేస్తాడు. సో ఎస్, తిన చైల్డ్హుడ్ క్యారెక్టర్ తిను. సో తిన చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఈ అబ్బాయి అనమాట. సో మొత్తానికి మూవీ మొత్తం కల్చర్ చిట్టు అవసరం అంటే నేను హోస్టింగ్ కూడా మీరే చేస్తే ఇంకా మేమెందుకు? యాక్చువల్లీ హోస్టింగ్కి విజయనగర్ గారు అడిగారు అనమాట. అట్టంగా అడిగి కొంచెం ఫండింగ్ ఏదైనా ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు. నా క్యారెక్టర్ దగ్గరికి వచ్చేస్తే మాదే మేమిద్దరం వాళ్ళిద్దరు చిన్నప్పటి క్యారెక్టర్స్ చూశారు కదా. మీరు టీజర్ చూశారు కదా. అందరూ గట్టి చెక్ని అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఇంత కనెక్ట్ అవుతుంది నా ఒక డైలాగ్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు పెద్దదైన తర్వాత ఇట్లా గట్టి చట్నీ అనుకుంటున్నారు కానీ చిన్నప్పుడు అద్దరిపోతుంది క్యారెక్టర్. చాలా క్రేజీ డైలాగ్స్ ఉన్నాయి, మీరు చూసాక మీకు తెలుస్తుంది. అవును, నిజంగా అంటే నా క్యారెక్టర్ కిరణ్ క్యారెక్టర్ నుంచి నేను చెప్తాను. చిన్నప్పుడు తినవి అంటే నేను బయటికి చెప్పకూడదు కాబట్టి మూవీ దాని గురించి చెప్పట్లేదు, కానీ తప్పకుండా మీరు 100% కామెడీ అయితే ఎంజాయ్ చేస్తారు. వీడి క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు, నా క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు. మీరు మాట్లాడుకోండి మా ఇద్దరు మాట్లాడండి. మూవీ ఆదరించాలి. చాలా కష్టపడ్డారు. వాడితో పాటు చాలా మందికి వాడు ఏంటంటే వాడు అండగా ఉంది, వాడు నలుగురిని వర్కిస్తున్నాడు. చాలా హ్యాపీ వాడి గురించి. ఇలాగే వాడు సూపర్ సక్సెస్ కావాలి, మంచి యాక్టర్ కావాలి, ప్రేక్షకులందరూ సపోర్ట్ చేస్తారు. అంటే హౌస్ఫుల్ బయటకు వచ్చిన తర్వాత అందరూ ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా హీరో పెట్టించారు, బట్ ఎప్పుడు హీరో రాబోతుంది ప్లాన్స్ ఏం చేస్తున్నారు? బట్ హీరో సో చేస్తున్నాను చేసి తొందరగా ఏదో ఒకటి చేసేవాడు. ఇప్పుడు నేను చెప్పిన టైం తీసుకుంటాను మంచిగా. ఇప్పుడు మొన్నటిదాకా యూట్యూబ్కి చేసాను సిరీస్ వచ్చేది మంచిగా. నెక్స్ట్ ఓటీటీ ప్లాన్ చేసాను. సో ఈ ప్రాసెస్ ఏంటంటే కొంచెం టైం బట్టి మంచి ప్రాజెక్ట్ చేద్దాం. మీకు తొందరగా చేసేసి ఏముంది చాలా మంది ఇప్పుడు ఎంత కష్టం ఉందో అందరికీ తెలిసింది. మూవీస్ వచ్చినా ఒక రోజు రిలీజ్ అయ్యి నెక్స్ట్ రోజే ఈ ప్రాసెస్లో మనం ఎంత క్వాంటిటీ చేసామన్నట్టు కాకుండా క్వాలిటీ మెటీరియల్ చేయాలి. టైం తీసుకున్న పర్లేదు, టేకింగ్ టైం. బాడీ మీద ప్లాన్ చేసుకున్నాను. చూస్తున్నా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం నా 6 ప్యాక్. సో ఇప్పుడు షో కూడా స్టార్ట్ అవుతుంది దాంట్లో టెలివిజన్లో. అలాగే మూవీస్ కూడా చేస్తున్నాను, ఓటీటీ అన్ని ప్లాన్డ్ ఉన్నాయి. బట్ ప్రేక్షకులు నన్ను అలాగే ఆదరిస్తారు నేను వచ్చినప్పుడు కూడా. ఓకే, అండ్ ఈ సీజన్కి ఆల్రెడీ బిజీగా అండ్ నెక్స్ట్ ఆ సినిమాలో బెంగళూరు ఏమన్నా మెయిన్ లీడ్లో క్యారెక్టర్